వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఖమ్మం. ప్రస్తుతం జై స్వరాజ్య వరల్డ్ టీవీ టీం ఖమ్మంకు రావడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని చెప్పి తెలంగాణ 33 జిల్లాల వ్యాప్తంగా గత 19 రోజుల నుంచి నిరసన సమ్మె చేస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ స్టార్టింగ్ డే కానుంచి మొదలు పెడితే ఈ రోజు 19th డే వరకు కూడా నిరంతరాయంగా ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తా ఉంది. ప్రస్తుతం మనము ఖమ్మంకి రావడం జరిగింది. మనతో చాలా మంది సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉన్నారు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వీరి యొక్క నిరసన సమ్మె అనేది ఇంకా ఎంతకాలం కొనసాగుతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ గత 14 రోజుల నుండి జిల్లా కేంద్రాలలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే ముందు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. కానీ 2 సార్లు అధికారం చేపట్టి కూడా వీళ్ళ సమస్యలేమీ పట్టించుకోలేదు. మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా వీళ్ళ సమస్యలు పట్టించుకోనటువంటి ఫలితంగానే ఈ రోజు సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. వీళ్ళు ఉద్యోగ భద్రత కావాలి అనేటువంటిది చాలా న్యాయమైనటువంటి సమస్య. ఈ ఉద్యోగ భద్రతతో పాటు ఇంకా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది ఆందోళన చేస్తుంటే, వేలాది మందిగా ఆందోళన చేస్తుంటే ఈ రోజు ప్రభుత్వం కనీసం కొద్ది సమయం కూడా కేటాయించి వీళ్ళ సమస్య పరిష్కారం కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వము మరి ఇది ఎవరి కోసం అనేటువంటిది కూడా మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వీళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, వీళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలి, రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళకు చట్టబద్ధమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తింప చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం తక్షణమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది కాకుండా ఇక్కడ ఉద్యోగుల సమస్యలు ఏంటి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు ఉన్నారు. వీరు కూడా వీళ్ళ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు పరిష్కరించడానికి పూనుకోవాలని చెప్పి కోరుతున్నాము. అట్లాగే ఈ ఉద్యోగస్తుల ఆందోళనకి పోరాటానికి మా ప్రగతిశీల మహిళా సంఘం సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుంది. ఇదే విధంగా ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తే మేము కూడా వారితో అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తుంది.